హాయ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అందరికీ ఏంటి బాబు సమ్మర్లా ఉంది, ఇదేదో పహాడు చల్లగా ఉంటుంది అనుకుంటే. గుడ్ మార్నింగ్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రైడే, మేమైతే ట్రిప్కి వెళ్ళే రోజు. ముందు వీడియోలో చెప్పాను కదా, మార్నింగే లేచాను, నేను రెడీ అయిపోయాను, పూజ కూడా అయిపోయింది. మా వాళ్ళు రెడీ అవుతున్నారు, మా వారు ఆల్మోస్ట్ రెడీ లేండి. పాపకే కొంచెం హెయిర్ కోమ్ చేయాలి. గుడ్ మార్నింగ్ తల్లి. త్వరగా బయలుదేరుదాం కానీ. కిచెన్ అంతా వైండప్ చేసేసాను, గిన్నెలు అవన్నీ అయిపోయాయి కదా, 3 days కాబట్టి వాటి మీద క్లాత్ వేసాను డస్ట్ పడకుండా. పూజ చూపిస్తా. సింపుల్గా అయితే ఉన్న పూలతో చేసేసుకున్నాను ఈరోజు. అది సంగతి. యాజ్ యూజువల్ మీరు కూడా నమస్కారం చేసుకోండి. సో ఇంకా ఫైనల్ ప్యాకింగ్ ఉంటుంది కదా, అదైతే పూర్తి చేసుకొని మేము స్టార్ట్ అయిపోతాం. మీరైతే చూస్తుండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా అలా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. జాగ్రత్తగా డోర్స్ లాక్ చేసుకొని వెళ్ళాలి. 3 days ఉన్నాం కాబట్టి డబల్ లాకింగ్, లోపల బయట. యూజువల్గా ఇక్కడిక్కడ బయటకు వెళ్ళినా కూడా అలానే లాక్ చేస్తాం. అలా ఇంకా అన్నీ లాక్ చేసుకొని బయలుదేరిపోతున్నాం. 6 అనుకున్నాం కానీ ఇవన్నీ సర్దుకొని మన ఇల్లంతా సర్దుకొని వెళ్ళడం అంత అయ్యే పని కాదు. సో ఇప్పుడు ఒక 1 hour ముందు అనుకుంటాం అనమాట. 6 అనుకుంటే 7 అవుద్దని, ముందే 7 అనుకున్నాం అనుకోండి రిలాక్స్ అయిపోతాం, 8 అయిపోద్ది. సో షార్ప్గా 7 o'clockకి మేమైతే బయలుదేరిపోయాం. ఇంకా లాక్ చేసేసుకొని లిఫ్ట్లోకి అయితే వచ్చేసాం. ఇంకా బేస్మెంట్కి వెళ్ళి లగేజ్ అంతా మన కార్లో పెట్టేసుకున్నాం అంటే మన రథాన్ని తీసుకొని మనమైతే ట్రిప్కి స్టార్ట్ అయిపోవచ్చు. నవరాత్రి వీడియోస్ కంటిన్యూగా 11 days మంచి డివోషనల్ వీడియోస్ తర్వాత మళ్ళీ ఇదొక మంచి డివోషనల్ ట్రిప్ లాంటిదే అనుకోండి. వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటాయి, మిస్ అవ్వద్దు. ఇంతకీ మీరు నవరాత్రి సిరీస్ అంతా చూసారా లేదా? ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఈసారి నాకు అమ్మవారు 11 days చేసుకునే అదృష్టాన్ని అయితే ఇచ్చారు. సో అన్ని వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కొంచెం టైం తీసుకొని మీరు ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూనో, వంట చేసుకుంటూనో చక్కగా మన వీడియోస్ అన్నీ చూసేసారంటే నాకు హ్యాపీ, మీకు హ్యాపీ. చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. ఫైనల్గా ఇలా అయితే అన్నీ సర్దేసుకొని బయలుదేరుతున్నాం. ఎక్కడికన్నా ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం, ఎటన్నా బయటకు వెళ్తున్నాం అంటే ఇలా ఎదురు రావడం అయితే అలవాటు, ఇది ఆనవాయితీ కూడా. టైం 7 అయింది, స్టార్ట్ అయిపోయాం. 7కే ఏంటో ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది. ఏంటి బాబు 8 or 9 అయినట్టుంది. మార్నింగ్ ఎండ్ వస్తుంది ఇంకా త్వరగా కొంచెం వెదర్లో చల్లదనం అయితే వచ్చింది, చల్లగా వస్తుంది. నేను మార్నింగ్ ప్లెజెంట్గానే ఉంటుంది. హలో బాబు. హాయ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ జర్నీ. అందరూ మనతో వచ్చేవాళ్ళు అందరికీ. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పను, సర్ప్రైజ్. వెళ్ళే వరకు సర్ప్రైజ్. వెళ్ళాక మీరే గెస్ట్ చేయాలి. గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో రాయండి. ఎంతమంది అయితే కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయో వాళ్ళకి మళ్ళీ రిప్లై కామెంట్ ఇస్తాం. ఓకే, ఈ లాంగ్ వీడియో వచ్చేసరికి వాళ్ళు షార్ట్స్ చూసేసి ఉంటారు కదా. ఓ యా, దాంట్లో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా మేము చెప్పాం. సరే, మేమైతే మా జర్నీ స్టార్ట్ చేస్తాం. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. విషింగ్ యూ ఆల్ హ్యాపీ జర్నీ. అంతేనా తల్లి? మా అమ్మ అయితే పడుకోవడానికి రెడీగా ఉంది. జర్నీ స్టార్ట్ అయిందంటే చాలా ఇంకా పడుకుంటుంది, బుక్స్ చదువుతుంది, అలా నిద్రపోతుంది. ఫేవరెట్ కామిక్. ఓకే, ఎంజాయ్. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బ్రేక్ఫాస్ట్ ఆగినప్పుడు కలుద్దాం. స్టే ట్యూన్డ్. అరుణాం కరుణాకరంగితాక్షి ఆధివిరావృతాం మయూఖై. ఇంకెలానో ఫ్రైడే కాబట్టి మా జర్నీని లలిత సహస్రనామంతో అయితే స్టార్ట్ చేసాం. మేము వెళ్ళే డెస్టినేషన్ మాకు జస్ట్ 3.5 hours డ్రైవ్ అంతే, 215 kilometers సంథింగ్ అలా ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిపోయాం కాబట్టి అక్కడ 10:30 అని చూపిస్తుందిలేండి డిస్ప్లేలో. మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్కి ఆగుతాం, చాలా బ్రేకులు ఉంటాయి. మన వెహికల్లో వెళ్తున్నాం అంటే అదే కదా అడ్వాంటేజ్, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఫస్ట్ టోల్ గేట్కి అయితే ఎంటర్ అయిపోయాం.
అసలు ఈ లాంగ్ డ్రైవ్స్ అంటేనే ఈ టోల్ గేట్తోనే ఒక పెద్ద మజా రావడం అయితే స్టార్ట్ అవుద్దని నా ఫీలింగ్. ఇంకా హైవే మీద ఎంటర్ అయ్యాం హ్యాపీగా, మన ట్రిప్ స్టార్ట్ అయిపోయిందన్న ఫీల్ అయితే వస్తుంది. అలా వెదర్ ఎండగా ఉన్నా సరే ఎంత బాగుందంటే అసలు చుట్టూ వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఢిల్లీ మీరట్ ర్యాపిడ్ రైల్ అనమాట. 160 kmph స్పీడ్లో వెళ్తుంది. నేను జూమ్ చేసి రికార్డ్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఎందుకో కొంచెం షేక్ అయినట్టు అనిపించింది. హోప్ మీకు బాగానే కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అది ఇంకా అలా మా ట్రావెల్ అవుతూ ఉంది. ఇంక 8 అవ్వగానే కడుపులో ఎలుకలు పడగెట్టడం స్టార్ట్ అవుద్ది. అసలే మనకి మార్నింగ్ కాఫీ పడలేదు, ఎర్లీ మార్నింగ్ ముందే స్టార్ట్ అయిపోతాం కదా అన్నట్టు పాలు అవేం తెప్పించలేదు అనమాట. ఇంకా ఆన్ ద వేలో కాఫీ తాగేస్తాం, ఎలాగో బ్రేక్ఫాస్ట్ కాగుతాం కదా అని. యూజువల్గా ఇటు సైడ్ మార్నింగ్ పరాటాస్ అవి ఎక్కువ తింటారు కాబట్టి దాబాస్ అవే ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ అక్కడక్కడ ఉంటాయి, అవి చూసుకొని ఆగాలన్నమాట మనం. మేము అలా దారిలో ఒకటి మిస్ అయిపోయాం, క్రాస్ చేసి వచ్చేసాం. ఇది సెకండ్ వన్ అనమాట. ఒక రిసార్ట్లో ఫుడ్ కోర్ట్లా ఉంది, కానీ వాటిలాగా ఇది ఎర్లీగా ఓపెన్ చేయలేదు. 8:30కి స్టార్టింగ్ అంటే చూసారా, మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరు, ఏం ఓపెన్ చేయలేదు. ఓన్లీ సాగర్ రత్న అండ్ హల్దీరామ్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయి. కనుక్కుంటే హల్దీరామ్స్ 9 నుంచి సర్వ్ చేస్తామని చెప్పారు. సాగర్ రత్న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని ఇంకా అక్కడ తీసుకున్నాం. మా అమ్మ అయితే బటన్ ఇడ్లీ విత్ సాంబార్ ఆర్డర్ చేసుకుంది, తన ఫేవరెట్. నేనేమో దోశ. మా వారు బయటికి వస్తే జనరల్గా వడ సాంబార్ తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇంకా తను వడ ఆర్డర్ చేసుకున్నారు. మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి హ్యాపీగా ఒక మంచి ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది సాగర్ రత్న హల్దీరామ్స్లో అయితే. మిగతా వాటిలో ఎలా ఉన్నా సరే నాకు కాఫీ డే స్టార్ బక్స్లో కాఫీ కన్నా కూడా ఫిల్టర్ కాఫీయే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఇంకా అలా తీసుకొని మేమైతే మా కాఫీ టైంని ఎంజాయ్ చేసాం. మార్నింగ్ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి అది పడకపోతే ఎలా ఉంటుంది అనేది కాఫీ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఇంకా అలా కూర్చుంటాం, సింపుల్గా అయిపోద్ది. త్వరగా స్టార్ట్ అవుదాం అనుకుంటాం, కానీ ఎక్కడన్నా ఆగామంటే టీకి ఆగినా 1/2 అవర్ ఆగాల్సిందే. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ లాంటివి అంటారా, ఈజీగా 1 అవర్ అయితే పట్టేస్తుంది. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను రికార్డ్ చేసిన దాన్ని బట్టి, మీరు చూసిన దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఏమైనా తెలిసిందా? ఇప్పటికే నేను అన్ని షార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కాబట్టి అవి చూసిన వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది. సో మా ఇంటి నుంచి చెప్పాను కదా, జస్ట్ 3.5 hours డ్రైవ్ అంతే, 215 kilometers. Sand face, వెరీ సాడ్ ఫేస్. మా అమ్మాయికి ఏంటో ఇలా స్టార్ట్ అవ్వగానే అలా బోర్ కొడుతుంది. ఏదో ఒకటి పాటలు ఎంజాయ్ చేయొచ్చు కదా అన్న. స్లీపీ బాబు. నేను మాత్రం ఫుల్ యాక్టివ్ ఉన్నా, నాకు ఇప్పటివరకు బాగా నిద్ర వచ్చింది. నేను ఒక బుక్ కూడా తెచ్చుకున్నాను, మొత్తం ఒకటి ఏంటన్నా 2-3 తెచ్చుకోవచ్చు కదా. యూ హ్యావ్ సో మెనీ స్టోరీ బుక్స్ కదా. అవునా కదా, ఎందుకు తెచ్చుకోవాలి? ఒక్కటల్లా తెచ్చుకో పొదుపుగా. మళ్ళీ మేము బ్యాగ్ అయితే నైట్ సర్దాం, కానీ మా అమ్మాయి బ్యాగ్ ప్యాక్ నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసింది సర్దడం. అందులో ఏం పెట్టిందో తెలియదు. వాట్స్ ఇన్ మై బ్యాగ్ ప్యాక్ అని ఒక ఇది చేయనాను నువ్వు. ఓకే, అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏం పెట్టావు అసలు? చాలా తక్కువ పెట్టాను. అయినా బుక్స్ ఒక 2-3 కార్లో పడేసుకుంటే ఏమైంది? సో ఫస్ట్ నా జర్నల్ తెచ్చుకున్నాను. ఇప్పటి వరకు వెదర్ చాలా ప్లెజెంట్గా బాగున్నట్టుంది, ఇప్పుడు ఎండ్ వచ్చేసింది. జర్నల్ తెచ్చుకున్నాను నాది. మీ ట్రావెల్లో ఉన్నప్పుడు ఏం పాటలు వింటారు? నెక్స్ట్ నా నాకైతే జర్నల్. కొన్ని ఫేవరెట్ ప్లేలిస్ట్ ఉన్నాయి, అవి అయితే వింటూ ఉంటాం. ప్రెసెంట్ మా ఆయన ఫేవరెట్ సాంగ్స్. సో నేను ఫస్ట్ ఒక జర్నల్ పెట్టుకున్నాను, నా జర్నల్. ఇంకా ఇది జర్నలింగ్ తెచ్చింది, డైరీ తెచ్చింది. ఇంకా రెండింటికి సరిపోద్దిగా బ్యాగ్ ప్యాక్. ఈ డైరీ నేను అవి రాయడానికి కదా, నోట్స్. మరి జర్నలింగ్ చేస్తామా ఏంటి ట్రిప్ లో? జర్నలింగ్ కాదు, అందులో ఏమైనా టూరిస్ట్ రాయాలంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో కాల్ వచ్చింది. ఎవ్రీ డే ఆన్ డ్యూటీ బాబు? ఎవ్రీ డే ఆన్ డ్యూటీ అంటే ఏవో కాల్స్ వస్తాయి కదా.
అందరికీ సెలవు అని చెప్పం కదా, ఓకే. ఆఫీస్లో చెప్తాం, వేరే వాళ్ళందరికీ చెప్పం కదా. సైడ్ టీమ్తో మాట్లాడాలి. తప్పదు. హాయ్ బన్ను, హౌ ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ ఫస్ట్ ట్రిప్? బన్ను బిహేవ్. సో టెల్ మీ. వెరీ నైస్ మమ్మీ. ఓకే, ఎంజాయ్. ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, నన్ను బాగా ఎంజాయ్ చేయను, సరేనా? అస్సలు తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. కూర్చున్నా. ఓకే, వెళ్తూ వెళ్తూ ఉన్నాం మనం. ఇంకా 1 అవరా బాబు? 1.5 hour. ఓకే, టైం 10 అయింది. ఇప్పుడు ఏదో రాయి అడ్డం వచ్చింది, అదే రాయి ఇలా. ఇంకా 1 అవర్ ఉంది, రీచ్ అయిపోతాం. మీరైతే చూస్తూ ఉండండి, మేమైతే ఇలానే టైం పాస్ చేస్తాం. నాకు బోర్ కొడుతుంది. నువ్వు వెకేషన్ అంటావు నాన్న. బయలుదేరితే మనం అట్లీస్ట్ మన ప్లేస్ నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకన్నా ట్రావెల్ చేయాలి కదా, ఏదో ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో. ట్రావెల్ కానీ నాకు ఐఎమ్ ఎ ఫన్ కిడ్, ఐఎమ్ ఎన్ ఎనర్జెటిక్ కిడ్. ఇలా ఐడల్ గా కూర్చుంటే నాకు నచ్చదు అసలు. అదే చెప్తున్నాను నేను. ఐఎమ్ ఎన్ ఎనర్జెటిక్. అవును, అలాంటప్పుడే కదా బుక్స్, యాక్టివిటీ, ఏదో సుడోకు తెచ్చుకోవాల్సింది కదా, అది ట్రై చేస్తూ కూర్చోబడి ఫుల్ టైం పాస్ అయ్యింది. మినిమం ట్రావెల్ అయితే చేయాలి కదా. ఇన్ఫర్మేషన్ ఏంటి తెచ్చింది మరి చేయొచ్చు కదా, ఎందుకు బోర్ అన్నో. నాకు రాదు కదా. ట్రై చేయి కదా, ట్రై. బోరవాడు తెలుసు కదా ఏం చేయాలో. మరేంటి మనం అందుకన్నా చేయాలి. ట్రై అయితే చేయి కదా. ట్రై. ఇంకేం తేలేదా వేరేవి? జర్నల్ తెచ్చాను. సరేలే. ఇంకల్లా మేమైతే సాంగ్స్ వింటున్నాం కానీ మా అమ్మాయి అయితే బోర్ అని గొడవ చేసింది. ఏం చేస్తాను చెప్పండి, బోర్ కొట్టినా తప్పదు కదా. అట్లీస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళే వరకైనా ట్రావెల్ చేయాలి కదా. ఎలా వెళ్తాం, అది ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయినా సరే బోర్ అనుకుంటే తప్పదు కదా. సో వే అయితే ఇలా ఉంది. ఫైనల్గా ఇక్కడ వెల్కమ్ బోర్డ్ చూస్తే మీకు అర్థమైపోద్ది, వీఆర్ గోయింగ్ టు ఉత్తరాఖండ్. సో ఫస్ట్ మాకు ఆన్ ద వేలో హరిద్వార్ ఉంది. హరిద్వార్ చూసేసుకొని అక్కడి నుంచి వెళ్దామని ప్లాన్ అయితే చేసుకున్నాం. హరిద్వార్లో హర్కి పౌడి అని ఒక ఘాట్ ఉంటుంది, అక్కడికే వెళ్తూ ఉంటారు యూజువల్గా అందరూ, అక్కడ హోలీ డిప్ తీసుకోవడానికి. సో మేము కూడా అలానే చూద్దామని ఫస్ట్ అక్కడికే వెళ్ళాం. రిటర్న్లో వెళ్ళొచ్చు కానీ ఇది ఆన్ ద వేనే కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతున్నప్పుడే చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. రిటర్న్లో వెళ్ళాలంటే సపరేట్గా డీవియేట్ అయ్యి వెళ్ళాలి. సో ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు మాకు 10:30 చూపెట్టింది. అదేంటి కంటిన్యూగా వస్తే మనం 1 అవర్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం కాబట్టి 10:30, 11:30 అయింది. 11:30 అంటే మంచి పీక్ ఎండ, మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకలా సరే ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టు అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యే టైంకి ఏం జరిగింది ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ త్రిశూలం చూసారా ఎంత బాగుందో. హరిద్వార్ అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా అక్కడ పార్కింగ్ చూసుకొని ఇంకా ఘాట్ దగ్గరికి నడవాలి కదా. ఏదన్నా అక్కడ దగ్గరగా పార్కింగ్ ఉండవు కదా యూజువల్గా ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో. సో వెహికల్ కొంచెం దూరంగా పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకొని అయితే ఎంతో ఆశగా వెళ్ళాం. వెళ్తే ఫైనల్గా అక్కడ గంగా నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, అలా అయితే ఉంది. ఎందుకంటే నవరాత్రి తర్వాత క్లీనింగ్ అవుతుందట ఎవ్రీ ఇయర్ గంగా రివర్. ఆ ప్రోగ్రాంలో పార్ట్గా నిన్న నైట్ 12 o'clockకే వాటర్ అంతా క్లియర్ చేసేసారు, చేసి ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే మామూలుగా ఈ షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆరెంజ్ బాటిల్స్ ఉన్నాయి చూసారా, అవి ఎంటీ టిన్స్ లాంటివి అనమాట. మనం కొనుక్కొని అక్కడ నుంచి గంగా వాటర్ ఫిల్ చేసి మన ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఇంకా మామూలుగా హోలీ ప్లేసెస్లో ప్రసాదని అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ స్టాల్స్ పెట్టున్నాయి ఇక్కడ. ఇంకా వెళ్ళి చూసేసరికి ఇది పరిస్థితి. నేనైతే షాక్ అయిపోయాను, ఏంటి అసలు మినిమం వాటర్ కూడా లేవేంటి అని. ఈ ఘాట్ చాలా ఫేమస్ అని నేను చెప్పాను కదా. సో పెద్దవాళ్ళకి ఎవరైనా పూజలు చేయించుకునే వాళ్ళందరూ అవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇది విష్ణుమూర్తి పాదం పెట్టిన ప్లేస్ అని చెప్తారు ఈ ఘాట్ని, కాబట్టి అలాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. బట్ ఈ క్లీనింగ్ కోసం ఇంతలా వాటర్ ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనే విషయం నాకేం అర్థమైందంటే, అక్కడ క్లీన్ చేస్తుంటే నేను చూశాను కదా, అన్ని బట్టలు వస్తున్నాయి లోపల నుంచి. జనాలకి అసలు ఎంత పిచ్చేంటో నాకు అర్థం కాదు. అక్కడ ఆ పూజల తర్వాత స్నానం చేసి ఆ బట్టలు అలానే వాటర్లో వదిలేస్తున్నారు. అవన్నీ కింద జమ అయిపోయినాయి అనమాట.
అయిపోయి ఇలా ప్రత్యేకంగా ఇయర్లో ఒక 4-5 డేస్ వాటిని క్లీన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మనమే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండి, మీకు వాటిని ఇంటికి తీసుకెళ్ళడం ఇష్టం లేదనుకోండి, అక్కడే ఏదో ఒక ప్లేస్లో పెట్టేయచ్చు. దట్ డజంట్ మీన్ వాటర్లోనే వదిలేయాలి, అక్కడ వదిలేస్తేనే మీకు పుణ్యం వస్తుంది, అలా లేదు కదా. కొంచెం అయినా కామన్ సెన్స్తో ఆలోచించాలని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇంత సీరియస్గా ఏం చేస్తున్నారో తెలుసా? మనం యూజువల్గా కృష్ణ, గోదావరి, గంగా ఇలా ఏ హోలీ రివర్స్ దగ్గరికి వెళ్ళినా కాయిన్స్ వేస్తూ ఉంటాం కదా, వాటినైతే వీళ్ళంతా డిగ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఎలానో వాటర్ క్లియర్ చేశారు కదా, వాళ్ళు ఒక పెద్ద టీంలా ఉన్నారనమాట. ఎక్కడ చూసినా వాళ్ళే ఇప్పుడు మొత్తం మట్టి అంతా తీసి అందులో వచ్చే కాయిన్స్ అన్నీ జల్లెడ పట్టినట్టుగా చేసి కలెక్ట్ చేసుకుంటున్నారనమాట. సో నేనైతే బాగా డిసప్పాయింట్ అయిపోయాను, మా అమ్మాయి కూడా. మా వారు కొంచెం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా అంతా మన మంచికేలే అని సర్దుకొని వెళ్ళిపోయే టైపు. మేము అలా కాదు, చిన్న చిన్న విషయాలకు ఫీల్ అయిపోతాం అనమాట. ఇంత ఎండలో అంత దూరం నడుచుకుంటూ వచ్చి వాటర్ చూడలేకపోయాను ఫీలింగ్. హలో, ఎండ అయితే మామూలుగా లేదు. ఏంటి బాబు సమ్మర్లా ఉంది, ఇదేదో పహాడు చల్లగా ఉంటుంది అనుకుంటే. పహాడు కింద కదా పొద్దున్న తలతలాడిపోయింది, ఇప్పుడు చూడలే ట్యాన్ అయిపోయింది. మామూలుగానే వీళ్ళిద్దరు కొంచెం ఎండ తగిలితే చాలా ఇలా కమిలిపోయినట్టు అయిపోతారు. అదే అలా మళ్ళీ కొంచెం ఏసీలో ఉంటే కానీ సెటిల్ అవ్వరు. సో హరిద్వార్లో గంగా రివర్ క్లీనింగ్ అయితే అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ టైంకే అవుతుందట. సో ఎలాగో మనం రిషికేష్ వెళ్తున్నాం కాబట్టి అక్కడైతే చూద్దామని ఇక్కడ క్యాజువల్గా చూసేసి వచ్చాం. స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 40 minutes రీచ్ అయిపోయి హోటల్కి వెళ్ళాక మిమ్మల్ని కలుస్తాను. ఎందుకంటే ఎండకి అంత దిమ్మ తిరిగిపోయినట్టుంది ఇప్పుడైతే. సో కాసేపు అలా రిలాక్స్ అవ్వాలి. 40 minutes హోటల్లో కలుద్దాం. డైరెక్ట్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కలుస్తాం. అండ్ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. మా హోటల్ రూమ్ ఉంటుంది కదా, దాన్ని టూర్ చేసి నేను ఒకదాన్నే ఉంటాను. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు మేము 1:05కి 1:06 కల్లా రీచ్ అయిపోతాం. విల్ డూ ద వీడియో. ఓకే, బాయ్. ఇంకలా మా ఫస్ట్ డెస్టినేషన్ అయితే మమ్మల్ని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇంకెక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసామని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.